హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించిన విషయం. పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి వెంటనే లైక్ చేయండి. పెన్షనర్లకైతే కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక సమస్యలన్నింటికీ ఒకే చోట పరిష్కారం అయితే ఇవ్వబోతోంది. ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ అనేది పెన్షన్ ప్రాసెసింగ్, చెల్లింపు సేవలను క్రమబద్ధీకరించడానికి రూపొందించిన ఒక సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్. ఇక పెన్షన్ సేవలను డిజిటలైజ్ చేయడమే ఈ పోర్టల్ లక్ష్యమని పెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమ శాఖ ఏదైతే DOPPW వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతికత మనిషికి అన్ని అంశాల్లోనూ మేలు అనేది చేస్తుంది. ఇక అన్ని రంగాల్లోనూ ఆధునిక టెక్నాలజీ వినియోగంలోకి రావడంతో వినియోగదారులకు సమయం, శ్రమ రెండూ ఆదా అవుతున్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు పెన్షనర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కొత్త విధానాన్ని అయితే ప్రవేశపెట్టింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఏదైతే బ్యాంక్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ని అయితే ప్రారంభించింది. ఇక దీనికి సంబంధించి పెన్షనర్ల అన్ని అవసరాలు, సమస్యలు ఒకచోటే పరిష్కారం లభించనుంది. ఇక ఇంతకీ ఏంటి ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ అని అనుకుంటే కనుక దీనిలో ఏముంటుంది, దీంతో పెన్షనర్లకు ఏమేం ప్రయోజనాలు కలుగుతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ అనేది పెన్షన్ ప్రాసెసింగ్, చెల్లింపు సేవలను క్రమబద్ధీకరించడానికి రూపొందించిన ఒక సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇక పెన్షన్ సేవలను డిజిటల్ చేయడమే ఈ పోర్టల్ లక్ష్యమని పెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమ శాఖ DOPPW వెల్లడించింది. ఇక ఇది పెన్షన్దారులకు వివిధ పెన్షన్ సంబంధిత సౌకర్యాలను యాక్సెస్ చేయడానికి యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ను అందిస్తుంది. ఇక పోర్టల్ ఎలా పనిచేస్తుందంటే 5 బ్యాంకుల పెన్షన్ ప్రాసెసింగ్, చెల్లింపు సేవలనైతే ఒకే విండోలో ఏకీకృతం చేయడం ద్వారా పోర్టల్ పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ నిర్వహణ ప్రక్రియనైతే సులభతరం చేస్తుంది. ఈ ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ముఖ్య ఫీచర్లను పరిశీలిస్తే కనుక ఇక ఈ పోర్టల్ వల్ల పదవీ విరమణ పొందిన వారు తమ నెలవారీ పెన్షన్ స్లిప్పులను సౌకర్యవంతంగా యాక్సెస్ చేయడానికి, ఇక లైఫ్ సర్టిఫికేట్ల స్థితిని తనిఖీ చేయడానికి, ఫారం 16ను సమర్పించడానికి, చెల్లించిన బకాయిల స్టేట్మెంట్లను వీక్షించడానికి అయితే వీలు కల్పిస్తుంది. అలాగే ప్రధాన బ్యాంకులతో ఇంటిగ్రేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే SBI, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకుల నుంచి పెన్షన్ పోర్టల్ను భవిష్య పోర్టల్తో అనుసంధానించారు. ఇక దీనివల్ల పెన్షనర్లకు అదనపు సౌకర్యాన్ని ఇక అందిస్తుంది. అంతేకాకుండా భవిష్య ప్లాట్ఫామ్ మెయిల్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి భవిష్య ప్లాట్ఫామ్ అనేది ఈ పెన్షనర్ల ఇంటిగ్రేటెడ్ పోర్టల్లో అంతర్భాగం. ఇది పెన్షన్ ప్రాసెసింగ్ అలాగే చెల్లింపు విధానాల ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్ను సులభతరం చేస్తుంది. ఈ ప్లాట్ఫామ్ పదవీ విరమణ చేసిన వారి పనిని సులభతరం చేసే అనేక లక్ష్యాలను అందిస్తుంది. ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో పెన్షన్ చెల్లింపు, ఆర్డర్ ఏదైతే PPO జారీకి, పెన్షన్ ఫారంలను ఆన్లైన్లో సమర్పించడాన్ని కలిగి ఉన్న పారదర్శక పెన్షన్ మంజూరు ప్రక్రియ కోసం ఇక ప్లాట్ఫామ్ అనేది రూపొందించబడింది. దీనివల్ల పదవీ విరమణ పొందిన వారికి SMS లేదా ఈమెయిల్ ద్వారా అయితే వారి పెన్షన్ మంజూరు పురోగతిపై సకాలంలో నవీకరణలు అయితే అందుతాయి. ఈ పోర్టల్లో CPA, NGR, AMS కూడా కలిగి ఉంది. ఇక పెన్షన్ల సమస్యలను పరిష్కరించేందుకు గాను ఏర్పాటు చేసిన ఆన్లైన్ ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ అన్నమాట ఇది. ఇక చూశారు కదా, ఏదైతే పెన్షనర్లకైతే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. దీనికి సంబంధించి సమస్యలు ఎటువంటి పెన్షనర్లకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఒకే చోట అయితే పరిష్కరించేందుకు గాను ఇక ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ని అయితే పెన్షన్ ప్రాసెసింగ్, చెల్లింపుల సేవలను క్రమబద్ధీకరించడానికి అయితే రూపొందించిన ఒక సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ని అయితే ఏర్పాటు చేసింది. చూశారు కదా, ఇది ఇక మెయిన్ ఈరోజు వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో కనుక నోటిఫికేషన్ పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ మన ఛానల్కి అందించండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి అయితే చేరువవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.